వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ముంబైలో జరిగిన ఒక ఘటన గురించి మాట్లాడుకుందాం. ఓ యువకుడిపై దాడి జరిగింది. ప్రత్యర్థులు కొడవలితో తలపై బలంగా కొట్టడంతో అది యువకుడి తలలో లోతుగా దిగింది. అనంతరము దాడి చేసిన గ్యాంగ్ పరారవ్వగా బాధిత యువకుడు మాత్రం ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ నింపాదిగా ఆసుపత్రికి నడుచుకుంటూ వచ్చాడు. తలలో దిగిన కొడవలతో ఫోన్ చూసుకుంటున్న సదరు యువకుడిని చూసి ఆసుపత్రిలోని డాక్టర్లతో సహా అందరూ అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో మే 1న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, మే 1 రాత్రి 11:45 గంటల సమయంలో ముంబైలోని మాంఘాట్ ప్రాంతంలోని పిఎంజిపి కాలనీలో ఇర్ఫాన్ చికెన్ షాప్ సమీపంలో రోహిత్ నాగనాథ్ పవార్ అంటే 20 ఏళ్ల యువకుడుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో కొడవలితో దాడి చేయగా అతడి తల పుర్రె ఎడమవైపున దిగింది. అయితే స్పృహ కోల్పోని రోహిత్ వెంటనే తలలో దిగిన కొడవలితో స్వయంగా నడుచుకుంటూ సియోన్లోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. వైద్య సహాయం కోసం వేచి ఉన్న రోహిత్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఆసుపత్రి ప్రాంగణంలో నిలబడి కనిపించాడు. అంతే, అతడిని చూసిన జనాలు షాక్ అయ్యారు. ఆసుపత్రి సిబ్బంది కూడా తక్షణ చికిత్స అందించకుండా రోహిత్ను నిలబెట్టి ఉంచడం వీడియోలో చూడొచ్చు. కొద్దిసేపటి తర్వాత రోహిత్ను లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. అతడి తలలో ఇరుక్కున్న కొడవల్ని బయటకు తీసేందుకు అక్కడి డాక్టర్లు క్లిష్టమైన సర్జరీ నిర్వహించారు. రోహిత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అయితే వైద్య పర్యవేక్షణలో అతను నిలిచినట్లు డాక్టర్లు అయితే తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రోహిత్పై దాడి సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితులైన 3 మైనర్ బాలులను మే 2న అరెస్ట్ చేశారు. గతంలో రోహిత్కు గౌతమ్ అనే యువకుడితో వివాదం ఉంది. ఈ గొడవ నేపథ్యంలో 3 మైనర్ బాలురు రోహిత్పై దాడి చేశారు. వారిలో ఒకడు అతనిపై కత్తితో దాడి చేస్తే మిగతా 2 కాళ్లతో తన్ని పిడిగుద్దులతో కొట్టారు. వెంటనే అక్కడికి వచ్చిన రోహిత్ తండ్రి నాగనాథ్ పవార్ రోహిత్ని మొదటి గోవండిలోని శతాబ్ది ఆసుపత్రికి, ఆ తర్వాత సియోన్ ఆసుపత్రికి తరలించారు. సియోన్ ఆసుపత్రిలోని వైద్యులు రోహిత్ ప్రాణాలతో బయటపడడానికి కారణం కత్తి దూసుకెళ్లిన ప్రదేశమే కారణమని, లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజీ సియోన్ ఆసుపత్రిలో న్యూరో సర్జరీ డీన్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ బటుకు దియారా అన్నారు. చర్మం, కండరాలు, పుర్రె, ఎముక, మెదడును కప్పి ఉంచే పొరల గుండా కత్తి దూసుకెళ్లటం వలన మెదడులోని అన్ని కీలక ప్రాంతాలకు త్రుటిలో ప్రమాదం తప్పిందని అన్నారు. అందుకే రోహిత్ పూర్తి స్పృహలో ఉన్నాడని స్పష్టంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇదండి రోహిత్ గురించి విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.